ఏంటంటే ఎక్కువ దగ్గర కూడా మీరు మీ మీ ఒక రిలేషన్ గురించి కానీ ఎక్కువగా మాట్లాడకపోవడానికి అదర్ పర్సన్ ఎఫెక్ట్ అవుతున్నారనే ఉద్దేశం అని అనుకోవచ్చు కదా. అంతే. అండ్ ఇప్పుడు నేను నా గురించి నేను ఎంతవరకు కేర్ చేస్తాను, ఎంతవరకు నాకు తెలుసు, నేను కావాలంటే నేను చెప్పుకుంటాను. ఐ డోంట్ నాకు ఏమనిపిస్తుందో నేను చెప్తాను, నాకు అనిపించేది వరకు. అది నాకు ఎఫెక్ట్ అవుతుందో లేదో అది నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పడం వల్ల అవతల వేరే వ్యక్తి ఎఫెక్ట్ అవుతారంటే ఇట్స్ వెరీ రాంగ్. అండ్ మీరేం చేస్తున్నారంటే వేరే వాళ్ళు వాళ్ళ పేరు తీసుకొని మా పేరు తీసుకొని ఇంకో వీడియోలు చేసుకుంటున్నారు. ఓకే, అయిపోయింది, ఇంకా చాలు, చేసింది వీడియో బతికేసారు చాలే, కానీ ఇంకా కట్ చేసుకోండి అంతే చెప్తా. ఓకే, ఐ డోంట్ కేర్ హూ యు ఆర్, విచ్ ఛానల్ యు ఆర్ రన్నింగ్, ఐఎమ్ టెలింగ్ యూ డైరెక్ట్లీ. ఇక్కడికి ఎవరితో ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళు ఫేస్ పెట్టి తమ్నెల్ పెట్టుకోండి, ఇంక చాలు. మన పేరు మా ఫోటోలు మా మొగాలు వాడుకుంది ఇంకా కానివ్వండి. షో యువర్ టాలెంట్. ఇట్స్ టైమ్ టు షో యువర్ టాలెంట్. ఓకే, సో కొంచెం చిల్ మోడ్లో చిల్. ఓకే, సో ఆల్వేస్ ఎప్పుడు ఇలాగే ఉంటారా? అండ్ డిపెండ్స్ కదా బ్రో. మాట మీద ఒకసారి ట్రై చేస్తా, ఇంక లేదంటే నేను ఎలా రివర్ట్ బ్యాక్ ఇవ్వాలో అలాగే చేస్తా. సో ఇప్పుడున్న జనరేషన్లో యూజువల్గా మనిషిగా ఉన్న వాళ్ళు సో ఏంటంటే బూతులు వాడడం ఇట్స్ క్వైట్ కామన్. సో ఫ్రెండ్స్ కానీ నార్మల్ అంటే టెర్మినాలజీ లాగా అయిపోయింది అనమాట. అంటారు ఇలాంటి వర్డ్స్ ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? ఏదైనా ఎప్పుడైనా యూజ్ చేశారా? అంటే బయటకు వచ్చిన తర్వాత నేనేదో నీ అవ్వ అనేది హైలైట్ చేశారు. బట్ దానికన్నా ముందు చాలామంది చేసినప్పుడు నవ్వారు. అది చెప్తున్నాం కదా, మిమ్మల్ని నెగిటివ్గా చూపించాలంటే మీరు మంచి చేసినా అది నెగిటివ్గానే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరితో ఏదైనా మాట్లాడితే తప్పు అవుతుంది అని సైలెంట్గా కూర్చున్నారు అనుకో, సేఫ్ గేమ్ అంటారు. సరే, సేఫ్ గేమ్ అంటున్నారు, తప్పు అయితే మాట్లాడదాం అన్నాం అనుకో డామినేటింగ్ అంటారు. అన్నింటికి దూరొస్తున్నాం అంటారు. సరే వదిలేరా, మనకి ఎవరైనా కెలిగితే మాట్లాడదాం, వదిలేదు అంటే అనుకో ఇండివిజువాలిటీ ఆడుతున్నావు, సోలోగా ఆడుతున్నావు, ఎవరితో కలవట్లేదు అంటావు. కలిసామనుకో గ్రూపిజం అంటారు. ఇక్కడ కూర్చున్నా తప్పే, నించున్నా తప్పే, మాట్లాడినా తప్పే అంటే నవ్వుతారు. ఏంద్ర జీవితం అంటే మళ్ళీ బూత్ అంటారు. అదే పద. ఇంకా నాకు నిజంగా చాలాసారి తిట్టాలనిపించింది, బిగ్ బాస్ హౌస్లో అనిపించింది, నిజంగా అనిపించింది. అంటే ఆ వ్యక్తి అలాంటి పదం వాడుతున్నప్పుడు నాకు అనిపించింది, గట్టిగా అనిపించింది. బట్ తర్వాత వెంటనే నాకు సెకండ్ థాట్, ఒక సెకండ్లో నెక్స్ట్ థాట్ వచ్చింది ఏంటంటే, అరుస్తున్నాడని మేమెందుకు అరవాలి? అయితే నేను అరుస్తే ఆయనకి నాకు తేడా ఏంటి, ఆ పర్సన్కి నాకు తేడా ఏమంటుంది? అరుచుకొని రోడ్లో ఎంతమంది ఏదో చెప్తారని అందరికీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేను, బోర్డు పెట్టుకొని తిరగలేను. జస్ట్ చిల్ అవుట్. ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా, అంటే కెమెరాస్ ఉండడం వల్ల కాన్షియస్ భయ నేను చెప్పేవాళ్ళు చెప్తారు భయ, అక్కడికి వెళ్ళి 3 రోజు అయిన తర్వాత 4వ రోజుకి ఎవరైనా కెమెరా గుర్తుండవు, ఎవరికి అనిపించినట్టు చేస్తూ ఉంటారు. గుర్తుండదు బాస్, ఎవరికి గుర్తుండదు. ఓకే, తనకైతే ఒక డిఫరెంట్ లైఫ్ని అయితే బిగ్ బాస్లో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. డిఫరెంట్ లైఫ్, కైండ్ ఆఫ్ గుడ్ దట్. నేను ఫస్ట్ భయపడ్డా నిజంగా చెప్పాలంటే, నేను వద్దు అనుకున్నా కూడా అన్న వెళ్ళను, నేను వస్తే చూద్దాం, వద్దులే మాకు అవ్వదు అనుకున్నా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నా, గేమ్ వైజ్ వదిలేస్తే యాజ్ ఎ పర్సన్ నాకు లైఫ్కి చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో మీరు పృథ్వీనే ఉన్నారు. సో దెన్ లేటర్ యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళు మిగతా వాళ్ళందరితో మింగిల్ అవ్వడం అనేది కూడా స్టార్ట్ చేశారు, వాళ్ళతో ఉండడం మొదలుపెట్టారు. ఏంటి ఆ డిఫరెన్స్ ఏం వచ్చింది? డిఫరెన్స్ ఏం లేదు. అంటే ముందు వాళ్ళు కనెక్ట్ అవ్వలేదా? చాలామంది ఉండే కదా కనెక్ట్ అవ్వడానికి ముందు, తగ్గొత్తి కొంతమంది ఉంటాం కదా, అప్పుడు ఆబ్వియస్లీ వీల్ హ్యావ్ నో అదర్ ఆప్షన్ టు టాక్. ఓకే, సో ఇప్పుడు ఈ రూమ్లో ఇద్దరే ఉన్నారంటే ఇద్దరే మాట్లాడుకోవాలి, 10 మంది ఉంటే ఆ ఇద్దరే మాట్లాడతారు. 10 మందితో మాట్లాడడం, ఎవరితో జెల్లప్ అవుతాం, ఎవరితో కనెక్షన్ అవుతుంది, ఎవరితో బాండ్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది, అప్పుడు వాళ్ళతో జర్నీ స్టార్ట్ అవుతుంది, అంతే అది. ఓకే, అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్న కంటెస్టెంట్ ఎవరు? ఎవరు లేదు. ఎవరు లేరు? ఎవరు లేదు. నేను మాట్లాడతా, రేపటి రోజు ఎక్కడైనా కనిపించినా మాట్లాడతా. అవతల వాళ్ళు మాట్లాడకపోతే నేను కేర్ చేయాలి. ఓకే, నా ట్రై ఇస్తా. ఇప్పుడు నేను ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడాను, నాకు రెస్పెక్ట్ లేదంటే నేను ఏమైనా పట్టించుకోవద్దా, నాకు అనిపిస్తే నేను వెళ్ళి మాట్లాడతా. అవతల నుంచి రియాక్షన్ బట్టి ఉంటుంది అది. ఓకే, నేను మాట్లాడేది మంచిగానే మాట్లాడతా, అవతల నుంచి ఏమైనా అలా అంటే నేను అలాగే అంటే అంతే అయిపోయింది. వాట్ ఎవర్ యూ గివ్, ఐ గివ్ ఇట్ బ్యాక్. పృథ్వీ కాకుండా సో అదర్ అంటే వేరే వాళ్ళ పేరు చెప్పండి, మీకు బాగా క్లోజ్ ఉన్న పర్సన్. పృథ్వీ కాకుండా విష్ణుప్రియ is close to me, Prerna is close to me, Yashmi is close to me, as you know Abhay, Sonia is also close to me, Nabil is close to me. ఇంకా చాలు బ్రో, ఏంటంటే అందరి పేర్లు చెప్పేస్తున్నారు. హరితేజ is close to me. హరితేజకి నాకు మంచి ఒక గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది.
సో షీఈస్ క్లోజ్ టు మీ. గంగావా ఇస్ క్లోజ్ టు మీ. ఐ లవ్ హర్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ బాండింగ్ అనేది కూడా ఉన్నది. ఆబ్వియస్లీ ఉంటాయి. ఇప్పుడు అందరూ నాన్న అవరు, అందరూ అన్న అవరు, అందరూ తమ్ముడు అవరు కదా. అక్క అవుతారు, ఫ్రెండ్ అవుతారు, చెల్లెలు అవుతారు. సో ఈ ఉన్న ఈ 100 days జర్నీలో సో ద బెస్ట్ కుక్ అనిపించింది ఎవరు? హరితేజ ఇస్ ఎ గుడ్ కుక్, సీత ఇస్ ఎ గుడ్ కుక్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో టేస్ట్లో మస్తు కుక్ చేసేవాళ్ళు. అట్లా చూస్తే నేను మంచి కుక్ చేసేవాడిని కొన్ని ఐటమ్స్. ఓకే. మటన్, నేను వండే మటన్ చాలా ఇష్టం అందరికి. సాంబార్ ఇష్టం, నేను వండే సాంబార్ అందరికి. తేజ కుక్ మంచి కుక్ చేస్తాడు. వరస్ట్? ప్రేరణ కూడా మంచి కుక్. వరస్ట్ అనే క్యాండిడేట్ని ఎప్పుడు మనం దించలేదు. నచ్చలేదు అనుకుందాం. అలా చేసింది అలా ఏం లేదు. బికాజ్ నాకు ఫుడ్లో ఉప్పు కారం ఎక్కువ అయినా నేను తింటా. బికాజ్ నాకు నచ్చదు అని ఉండదు అక్కడ. నాకు ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దట్ ప్లేస్ టు ఎవ్రీవన్. దాన్ని ఎలా రెడీ చేయొచ్చో దాని మీద ఉంటాం. దెర్ ఇస్ నో వర్స్ట్ కుక్. ఇట్ హ్యాపన్స్. వర్స్ట్ కుక్ అని ఏమీ లేదు. మా ఇంట్లోనే మా అమ్మ తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేస్తుంది. ఉప్పు వేయదు ఒక్కొక్కసారి. ఇట్స్ నాట్, షీ డజంట్ మీన్ షీ కుక్స్. షీ ఈస్ ద బెస్ట్ కుక్ ఇన్ ద వరల్డ్ ఫర్ మీ. సో ఇట్స్ లైక్ దట్.